శ్రీమాత్రే నమః. ఝాన్సీ ట్రెండింగ్ షార్ట్స్ ఛానల్కు స్వాగతం. మీరు గనక మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని డివోషనల్ స్టోరీస్ కోసం మన ఛానల్ని అందరికీ షేర్ చేయడం మర్చిపోవద్దు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి. శ్రీమద్ భాగవతంలో కృష్ణ భగవానుడు ప్రతి ఘట్టంలోనూ కూడా ఆయన చేసినటువంటి లీలల చేత లోకమునంతటినీ తరింప చెయ్యడం కోసమని, మనకందరికీ కూడా ఒక పాఠాన్ని నేర్పడం కోసమని, మనం పరమేశ్వరుణ్ణి చేరుకోవలసినటువంటి మార్గాన్ని సుగమం చెయ్యడం కోసమని, మనం అందరం కూడా ప్రాకృతికమైన శరీరముతో వచ్చి కర్మ ఫలితమును అనుభవించడం కోసమని చెప్పి పొందేటటువంటి కష్టనష్టముల వంటివి కాకుండా హేళగా కొన్ని లీలలు చేసి వాటిని ఆంతరమునందు జ్ఞానమును ప్రతిపాదించి మనస్సుకి ఒక ఆలంబనం మనం ఇవ్వకపోతే అది ఎప్పుడూ కూడా సరి అయినటువంటి ఆలంబన పట్టుకోకుండా విషయ సుఖముల వైపు మన్ని తిప్పుతుంది. కాబట్టి ఒకవేళ ఆ జ్ఞానమునకు సంబంధించిన విషయము అవగతము కాకపోయినా బాహ్యమునందు లీల సంతోషంగా విని కృష్ణ పరమాత్మని మనసులో నిలబెట్టుకున్నా కూడా ఆ వస్తువు యొక్క స్వరూపం అటువంటిది కాబట్టి అది భక్తి వైపు నడిపించగలిగినటువంటి విధానాన్ని భాగవతమునందు ఆవిష్కరించారు. నేను భాగవతం అంతటినీ పూర్తి చేశానని కాదు, భాగవతంలో ఉన్న విషయాలన్నీ చెప్పానని కాదు. భాగవతము తెలిసి పలుకుట కష్టంబు శూలికైన దమ్మి చూలికైన విభుతజనుల వలన వినినంత కనినంత తెలియవచ్చినంత తేటపరుతు. 42 రోజుల్లో జీవితాన్ని సార్థకత చేసుకోవడానికి కొంత భాగాన్ని ప్రవచనం చేసేటటువంటి ప్రయత్నాన్ని చేశానంతే. ఇవాళ రోజు మీకు కృష్ణ పరమాత్మ యొక్క లీలలలో ఒక విశేషమైనటువంటి ఘట్టాన్ని వివరణ చేసే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఈ సంవత్సరం జరుగుతున్నటువంటి 42 రోజుల ప్రసంగాల్లో భాగవత ప్రవచనానికి సంబంధించి చిట్ట చివరి రోజు ప్రసంగం కాబట్టి ఇవాళ నేను ఆ లీలని ఆవిష్కరించే ప్రయత్నం చేస్తాను. చేసి ఆయన యొక్క అవతార పరిసమాప్తి, భాగవతంలో చిట్ట చివర దేనిని గూర్చి అవతార పరిసమాప్తి సమయంలో చేసేటటువంటి ప్రసంగం ఏది ఉంటుందో అదే ఆ అవతార ప్రయోజనములకు సంబంధించినటువంటి సారాంశం అంతా ఉంటుంది. ఉద్ధవుడితో మాట్లాడతాడు కృష్ణ భగవానుడు. దాన్ని తర్వాత మీకు విజ్ఞాపన చేస్తాను. పూర్వం కృష్ణ భగవానుడు ద్వారకానగరాన్ని పరిపాలిస్తున్నటువంటి రోజులలో ఒక బ్రాహ్మణుడు తన భార్య యందు ఒక కుమారుణ్ణి కన్నాడు. కానీ ఆ పిల్లవాడు పుట్టగానే మరణించాడు. ఆ పిల్లవాడిని తీసుకుని వచ్చి రాజద్వారం దగ్గర పడుకోబెట్టి, నేను ఏ పాపము ఎరుగని వాడను, ధర్మబద్ధమైనటువంటి నడువడి ఉన్నవాడను, అయినా సరే నా కుమారుడు మరణించాడంటే దేశానికి ఆధిపత్యం వహించినటువంటి రాజు యొక్క దోషము వలన ఇటువంటి పని జరిగి ఉండాలి. కాబట్టి రాజుకి ధర్మబద్ధమైన నడువడి లేదు అని ఉగ్రసేనుణ్ణి నింద చేసి ఆ శవాన్ని అక్కడ విడిచిపెట్టి కొంతసేపు తల కొట్టుకుని ఏడ్చి ఆ పిల్లవాడి శవాన్ని తీసుకుని వెళ్ళిపోయాడు. మళ్ళీ కొంతకాలం పోయిన తర్వాత ఇంకో కొడుకు పుట్టాడు. ఆ పిల్లవాడు కూడా పుట్టగానే మరణించాడు. మళ్ళీ ఆ పిల్లవాడిని తీసుకొచ్చాడు, రాజద్వారం దగ్గర పడుకోబెట్టాడు, ఏడ్చాడు, పిల్లవాడిని తీసుకున్నాడు, వెళ్ళిపోయాడు. ఇలా 80 కుమారులు కలిగారు. 80 పుట్టగానే మరణించేవారు. 80 శవాల్ని తీసుకొచ్చి రాజద్వారం దగ్గర పడుకోబెట్టి ఏడ్చి వెళ్ళిపోయేవాడు. అన్నిసార్లు కృష్ణుడు వింటున్నాడు, ఆయన ఏమీ మాట్లాడలేదు. 8వసారి రాజుని నింద చేస్తుండగా అర్జునుడు ద్వారకానగరంలో ఉన్నాడు. ఈ బ్రాహ్మణుడు, నాకు పుట్టినటువంటి బిడ్డలందరూ కేవలం రాజు యొక్క అధర్మము వల్లే మడిచిపోతున్నారని ఏడుస్తున్న సమయంలో అర్జునుడు చూసి ఒక మాట అన్నాడు. ఈపగిది నీవు వగవన్ వాపోవగ చూచి అకట వారింపంగా ఓపిన విలుకాడొక్కండీపురి లేడయ్యనయ్య ఇది పాపమగున్ అన్నాడు. ఒక్కొక్కసారి నోటి వెంట ఎంత విచిత్రమైన మాటలు వచ్చేస్తాయో చూడండి. తను ధనుర్విద్యాపారంగతుడు, చేత గాంధీవం పట్టుకుని శత్రుమూకలను దునుమాడగలిగినటువంటి శక్తి సామర్థ్యములు ఉన్నవాడు అర్జునుడు. అందుచేత ఆయన అన్నాడు, నువ్వు బ్రాహ్మణుడవు, నీ ఏడుపుని బట్టి నాకు అర్థమవుతోంది ఏమిటంటే నీకు 80 కొడుకులు ఇప్పటికి మరణించారు. 80 కొడుకులు పుట్టగానే మరణించి నువ్వు రాజద్వారం దగ్గర కూర్చుని ఏడుస్తుంటే నీ ఏడుపు పట్టించుకున్నవాడు ఈ ఊళ్ళో లేడు. నీ ఏడుపు నుంచి నిన్ను ఉద్ధరించి నీకు పుత్రశోకము కలగకుండా చేయగలిగినటువంటి విలుకాడు ఈ ఊళ్ళో లేడా? ఎంత ఎవరున్న ఊళ్ళో అడుగుతున్నాడు ఈ ప్రశ్న.
కృష్ణ భగవానుడు నవ్వుళ్ళు. అంటే ఒక్కొక్కసారి ఎటువంటి భావనలు మనస్సులోంచి వస్తాయో చూడండి. తాను విలుకాడనన్నటువంటి అతిశయము చేత ఈ మాట వచ్చింది. వస్తే ఆ బ్రాహ్మణుడు అన్నాడు, మాకిక్కడ కృష్ణుడున్నాడు, అనిరుద్ధుడున్నాడు, ప్రద్యుమ్నుడున్నాడు, బలదేవుడున్నాడు, ఉగ్రసేనుడున్నాడు, ఇటువంటి వాళ్లే రక్షించలేకపోయారే, నువ్వెవరవయ్యా ఇన్ని మాటలాడావు అన్నాడు. అంటే ఆయన అన్నాడు, అర్జునుడు కోపం వచ్చింది, వీళ్ళందరి పేర్లు ఇంత గొప్పగా చెప్తున్నావు, వీళ్ళెవరైనా రక్షించారా, నీ కొడుకునిచ్చారా, నేనెవరినో తెలుసా, బలుడంగాను, నేను బలరాముణ్ణి కాను, మురాసురాంతకుడగాను, ప్రద్యుమ్నుండకాను, నీ తెలియం తత్తనయుండగానని విరుద్ధ వ్రాతమున్ భీషణోజ్వల గాంధీవ ధనుర్విముక్త నిశితాస్త్ర శ్రేణిచే పీన్గుం పెంటలు కావించు పరక్రమ ప్రకీలు చండ స్ఫూర్తినే పార్థుండన్ అన్నాడు. నేను బలదేవుణ్ణి కాను, మురాసురాంతకుడ కాను, నేను మురారిని కాను, అంటే మురా అనబడేటటువంటి రాక్షసుణ్ణి సంహరించిన వాళ్ళను కాను, కాబట్టి నేను కృష్ణ భగవానుణ్ణి కాను, ప్రద్యుమ్నుండ కాను, నేను ప్రద్యుమ్నుండి కాను, నే తెలియంత తనయుండ కాను, తత్తనయుడు అంటే ప్రద్యుమ్నుడి కొడుకు, అనిరుద్ధుణ్ణి కాను, మరి నేనెవరు అంటే విరుద్ధ వ్రాతమున్ భీషణోజ్వల గాంధీవ ధనుర్విముక్త నిశితాస్త్ర శ్రేణిచే పీన్గుంపెంటలు కావించు పరాక్రమ ప్రకట చండస్ఫూర్తినే పార్థుండం అన్నాడు. ఏ మహానుభావుడు చేతిలో గాంధీవం పట్టుకుని 2 చేతులతోటి బాణాల్ని తీసి సంధించి విడిచిపెట్టి శత్రువుల యొక్క మూకల్ని చెండాడుతాడో అటువంటి సవ్యసాచి అయిన పార్థుణ్ణి నేనుండగా నీకు భయం లేదు, ఈసారి నీ కుమారుడు మరణించడు, నేను ఇక్కడే ఉండి నీ కుమారుడి ప్రాణములు పోకుండా కాపాడతాను, నీకు నా భయం. అలా నీ కొడుకుని నేను కాపాడలేకపోతే నేను అగ్ని ప్రవేశం చేస్తాను. నువ్వు కృష్ణుడుండగా జరగదా, బలరాముడుండగా జరగదా, వాళ్లే చెయ్యలేదు, నువ్వేం చేయగలవని కదా అడిగావు, ప్రతిజ్ఞ చేస్తున్నాను. నీ కుమారుణ్ణి రక్షించలేకపోతే నేను అగ్ని ప్రవేశం చేసి శరీరాన్ని వదిలిపెట్టేస్తాను, ఇది నా ప్రతిజ్ఞ అని ద్వారకలో ఉండిపోతే ఆ బ్రాహ్మణుని యొక్క భార్య గర్భమును దాల్చింది. ఇంకా ప్రసవమయ్యేటటువంటి సమయంలో కబురు చేయమన్నాడు అర్జునుడు, ఆ పిల్లవాడు మరణించకూడదని. ఇంకా ప్రసవ వేదన ప్రారంభం అవుతోందనగా అర్జునుడికి కబురు చేశారు. ఆయన స్నానం చేసి శుచి అయి ఒక పవిత్రమైన ప్రదేశమునందు వెళ్లి నిలబడి పరమశివుణ్ణి ఒక్కసారి తలుచుకొని నమస్కారం చేసి, ఆయన వలన పాశుపతాస్త్రమును పొందినవాడు కనుక అక్షయబాణ తూణీరములను 2 భుజములకు కట్టుకుని శరవేగంతో ఆ బాణ పరంపర ప్రయోగం చేశాడు. ప్రసూతి గృహం చుట్టూ ఎటువంటి మంత్రపూరితమైనటువంటి బాణములతో పరంజా అల్లాడంటే అందులోకి సూక్ష్మమైన అణువు ప్రవేశించలేదు, అందులోంచి ఒక అణువు బయటికి వెళ్ళలేదు. కాబట్టి ఇప్పుడు మృత్యుదేవత ఎటు నుంచి వస్తుంది, ఎలా పిల్లవాడి ప్రాణాలు తీసుకెళ్తుంది, తీసుకెళ్ళడానికి వీల్లేదు. కాబట్టి నేను బాణాలతో కట్టేశాను. నేను అటువంటి విలుకాడనటువంటి రక్షణ కవచాన్ని దుర్భేద్యముగా నిర్మాణము చేశాడు. లోపల ఒక పిల్లవాడి యొక్క క్యారమన్న ఏడుపు వినపడింది. ప్రసవం అయింది కాబట్టి బిడ్డడు జన్మించాడు అనుకున్నారు. పుట్టిన బిడ్డడు చనిపోయాడు అని ఏడుపులు వినపడ్డాయి. ఆశ్చర్యపోయే అర్జునుడు ఏడి పిల్లవాడు అని లోపలికి వెళ్ళాడు. 8 సార్లు పిల్లాడు చచ్చిపోయాడు, ఇప్పుడు చచ్చిపోయిన పిల్లాడు కూడా మాయమైపోయాడు అన్నాడు. ఎలాంటి చోటు నుంచి? అర్జునుడి చేత నిర్మింపబడిన దుర్భేద్యమైన బాణకవచమున్న చోటు నుంచి ఈసారి శరీరం కూడా అదృశ్యమైపోయింది. ఇప్పుడు ఏమన్నాడు అర్జునుడు? నేను ఆ పిల్లవాడిని రక్షించకపోతే అగ్ని ప్రవేశం చేస్తానన్నాడు. అంతమంది వీరుల్ని తెగటార్చాను, ఒక పిల్లాన్ని రక్షించడం నాకు లెక్క అనుకున్నాడు. కాబట్టి ఇప్పుడు తెలుసున్నది ఏమిటి? ప్రాణములను తీసుకెళ్లేటటువంటిది ఎవరు చేస్తారా డ్యూటీ? యమధర్మరాజు గారు చేస్తారు. కాబట్టి ఎవరి దగ్గరికి వెళ్ళాలి పిల్లాడి ప్రాణాల కోసం? యమధర్మరాజు గారి దగ్గరికి వెళ్ళాలి. అందుకని వెంటనే తన యోగశక్తి చేత బయలుదేరి యమలోకానికి వెళ్ళాడు. వెళ్ళి ఆ పిల్లవాడిని తీసుకొచ్చి అక్కడ పెట్టావు అని అడిగాడు. ఏ పిల్లవాడు అని అడిగాడు యమధర్మరాజు. బ్రాహ్మణ కుమారుణ్ణి ఇప్పుడు తీసుకొచ్చారు కదా అన్నాడు. నే తీసుకురాలేదు అన్నాడు. ఆయన ధర్మరాజు, ఆయన అబద్ధం అంటాం, తన పని తాను చేసుకుపోతాడు. మనం నమ్మగలిగింది ప్రత్యక్ష సత్యం ఆయన విషయంలో రోజు చూస్తూనే ఉంటాం. కాబట్టి నేను తీసుకురాలేదు ఆ పిల్లవాడిని, నేను చంపలేదు.
ఆ పిల్లవాడినే కాదు, నేను అసలు ఆ బ్రాహ్మణుడి పిల్లలు ఎవరినీ నేను చంపలేదన్నాడు. ఆశ్చర్యపోయాడు అర్జునుడు. అక్కడి నుంచి దిక్పాలకుల యొక్క లోకములన్నింటికీ వెళ్ళాడు. అన్ని లోకాలలో వెతికాడు. బ్రాహ్మణ కుమారుణ్ణి ఎవరు తీసుకొచ్చారు? నిజం చెప్పండి, చేత గాంధీవము పట్టుకున్న పార్థుడను. అబద్ధం ఆడితే అంగీకరించాను. గడగడలాడిపోయారు. మహాప్రభో, మేము తీసుకురాలేదు, మాకు తెలియదా పిల్లవాడి సంగతి అన్నాడు. అన్ని చోట్ల తిరిగేశాడు, పిల్లవాడు కనపడలేదు. ఇప్పుడు తలవాల్చుకుని మళ్ళీ భూలోకానికి వచ్చాడు. ద్వారకానగరం దగ్గరికి వచ్చాడు. ఈ బ్రాహ్మణుడి కోసం అని చూస్తుంటే ఆయన కృష్ణుడి మందిరం దగ్గర ఉన్నాడు. ఆయన అన్నాడు, ఆ బ్రాహ్మణుడు, ఎక్కడి పండుతనూభవుండెక్కడి విలుకాడు, వీనికెక్కడి సత్వం ఎక్కడి గాంధీవము, తనకెక్కడి దివ్యాస్త్ర సమితి యమనవచ్చున్ అన్నాడు. వీడు పార్థుట్టే, ఓ గాంధీవంట, అక్షయ బాణ తూణీరాల్ట, మంత్రపూరితమైన బాణాల్ట, నా కొడుకుని రక్షిస్తాట. ఇన్ని చేశాడు. పిల్లాడు మాయమైపోయాడు. నేను పట్టుకొస్తానని వెళ్ళాడు. అదిగో దిగాలు మొహం వేసుకొస్తున్నాడు. నేను ముందే చెప్పాను, ఇక్కడ బలదేవుడున్నాడు, కృష్ణుడున్నాడు, ప్రద్యుమ్నుడున్నాడు, అనిరుద్ధుడున్నాడు, వాళ్ళు చెయ్యని పని నువ్వెక్కడ చేస్తావన్నాను. గాంధీవం చూపించాడు, 2 తూణీరాలు చూపించాడు, బాణాలు చూపించాడు. చూపించి నేను ఎందుకు చెయ్యలేని, నా పాటి విలుకాళ్ళు ఈ ఊళ్ళో లేరా అన్నాడు. అదిగో వస్తున్నాడు, ఏం చేస్తున్నాడు అన్నాడు. ఈ మాట విని బ్రాహ్మణుడికి ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోలేకపోయాడు. పైగా క్షత్రియుడై ఇంతమంది మధ్యలో అధిక్షేపింపబడ్డాడు. ఛీ, ఇంకీ బ్రతుకెందుకు, నేను జీవించకూడదు అనుకున్నాడు. వెంటనే చితి పేర్పించుకొని అగ్నిహోత్రుణ్ణి ప్రార్థన చేసి చితిలో ప్రవేశిస్తున్నాడు. ప్రవేశిస్తుంటే అప్పుడు వచ్చాడు కృష్ణ పరమాత్మ. ఆయన బాగా పక్వంలో పడితే కానీ మాట్లాడ్డు ఎప్పుడు. అందుకని వచ్చి చెయ్యి పట్టుకున్నాడు. పట్టుకుని, బావా ఏమిటి ప్రవేశం, అగ్ని ప్రవేశం అన్నాడు. అంటే, నా మాట నిలబెట్టుకోలేకపోయాను కదా బావా, అందుకని ప్రతిజ్ఞా పరిపాలనం కోసం అగ్నిలో ప్రవేశిస్తున్నాను అన్నాడు. అంత పని ఎందుకు చేస్తావు, కానీ ఆ పిల్లలు ఎక్కడున్నారో నేను చూపిస్తాను రా, రథం ఎక్కన్నాడు అని కృష్ణ పరమాత్మ యొక్క రథాన్ని కృష్ణార్జునులు అధిరోహించారు. అర్జునుడంటే ఎటువంటి వాడండి? యుద్ధరంగంలో బాణప్రయోగం చేస్తుంటే కనీసంలో కనీసం ఒక రోజు ఆయన యుద్ధానికి వెళ్ళాడంటే కొన్ని లక్షల వీరులని తెగటారుస్తాడు. కాబట్టి ఆయనకి భయము అన్న మాట అర్జునుడి దగ్గర ఉండదు అసలు. అటువంటి అర్జునుడు కృష్ణుడి రథము యొక్క వేగం వెళ్ళిపోతుంటే ఒక చోటికి వెళ్ళింది రథం. అది 7 సముద్రాలు దాటిపోయింది, మేరు పర్వతాన్ని దాటిపోయింది, దాటిపోయి వెళ్ళిపోయింది. గాఢాంధకారం, ఎంత చీకటంటే ఆ చీకటికి అర్జునుడికి భయం వేసింది. బావా ఏమిటి చీకటి అన్నాడు. ఇదే పోతన గారి గజేంద్ర మోక్షంలో చెప్తారు. లోకంబులు లోకేశలు లోకస్తులు తెగిన తుది అలోకంబగు పెంజీకటి కావల యవ్వండేకాకృతి వెలుగు అతనినే సేవింతున్. ఈ లోకములు లోకేశులు లోకస్తులు అందరూ వెళ్ళిపోయిన తర్వాత, మహాప్రళయం అయిపోయిన తర్వాత గాఢాంధకారం అలుగుకునుంటే ఆ గాఢాంధకారమునకు అవతల ఒక తేజోమూర్తి వెలుగుతున్నాడు. నతత్ర సూర్యో భాతి చంద్రతారకం నేమా విద్యుతో భాతి కుతోయమగ్ని తమేవ భాంతమనుభాతి సర్వం తస్య భాషా సర్వమిదం విభాతి. ఏ మహానుభావుడి దగ్గర ఇంకా సూర్యచంద్రుల యొక్క ప్రకాశం అవసరం ఉండదో, కానీ కోటి సూర్యుల పగిది వెలిగిపోతుంటాడో అలాంటి వాడు అక్కడ ఉంటాడు. వాడు ఈ బ్రహ్మాండములను నిర్వహిస్తూ ఉంటాడు. ఈ చీకటిలో రథం వెళ్ళలేక కృష్ణ భగవానుని యొక్క గుర్రములు కూడా డస్సిపోయి నిలబడిపోయి రథం ఆగిపోయింది. ఈ గాఢాంధకారం ఏమిటి బావా, భయం వేస్తోంది, అసలు ఎక్కడికి వెళ్ళాలి మనం అని అడిగాడు అర్జునుడు. నువ్వు భయపడకని సుదర్శన చక్రాన్ని స్మరించి విడిచిపెట్టాడు కృష్ణ భగవానుడు. అది ఆ చీకట్లో ప్రయాణం చేస్తూ సహస్ర సూర్యుల పగిది వెలుతురు సృష్టించింది. ముందు సుదర్శనం నడుస్తుంటే వెనక కృష్ణ పరమాత్మ రథం వెడుతోంది. ఈ రథంలో కూర్చున్నటువంటి అర్జునుడు సుదర్శనాన్ని అనుసరిస్తూ వెళ్ళాడు. చాలా దూరం వెళ్ళిపోయిన తరువాత కోటి సూర్యులు ఒక్కసారి ప్రకాశిస్తున్నారేమో అన్నంత తేజోమండలం కనపడింది. అపారమైన మనశ్శాంతి కలిగింది. పాల సముద్రంలో తెల్లగా ఉన్నటువంటి ఆదిశేషుడు అనంతుడు నల్లని వస్త్రములు కట్టుకుని ఉంటే, ఆ ఆదిశేషుడి మీద హేళగా పడుకొని తన కుడి చేతిని ఇలా శిరస్సు కింద పెట్టుకుని పడుకుంటే ఆదిలక్ష్మి పాదములొత్తుతోంది. అటువంటి స్వరూపాన్ని కృష్ణార్జునుడు దర్శనం చేశారు.
సజలమానాంబుద శ్యామాయమానాంగు ఆశ్రితావనముదితాంతరంగు సనకాదియోగి హృద్వనజమ మదాళీంద్రు ముఖపద్మ రుచిజిత పూర్ణచంద్రు కమనీయ నిఖిల జగద్ధిత చారిత్రు ప్రత్యూష సంపుల్ల పద్మనేత్రు ఇందిరా హృదయార విందారుణోల్లాసు శ్రీకర పీత కౌశేయవాసు హారకుండల కటక కేయూర మకుట కంకణంగదమణి ముద్రికా వినూత్న రత్న నూపుర కాంచీ విరాజమాను భవ మహార్ణవశోషు సద్భక్తపోషు. ఆ తెల్లగా ఉన్నటువంటి ఆదిశేషుడి మీద నీరు నిండినటువంటి నల్లటి మబ్బు ఎలా ఉంటుందో అటువంటి రూపంతో ఒంటి మీద బంగారు కంకణములు పెట్టుకున్నటువంటి కుండలములు వేసుకున్నటువంటి హారములు మెరిసిపోతుంటే పచ్చటి పట్టుపుట్టాన్ని కట్టుకుని మెడలో వనమాల వేసుకుని శంఖ చక్ర గదా పద్మములను ధరించినటువంటి వాడై అరవిరిసినటువంటి తామర పువ్వు వంటి ముఖమండలంతో కరుణారసాన్ని పొంగుతున్నటువంటి నేత్రములతో హేళగా పడుకున్నటువంటి ఒక మూర్తిని చూశారు. అటువంటి మూర్తి దర్శనమును అర్జునుడు ఇప్పటి వరకు చేయలేదు. ఆ శ్రీమన్నారాయణ దర్శనం అది. ఆయనే శ్రీ మహావిష్ణువు. అందులోంచి అంశగా కృష్ణ భగవానుడు వచ్చాడు. ఆ శ్రీ మహావిష్ణు దర్శనం చేసి పొంగిపోయి నమస్కరించారు. ఋషులందరూ చుట్టూ నిలబడి స్తోత్రం చేస్తున్నారు ఆ మహానుభావుని. అటువంటి మూర్తిని చూసి దర్శించిన తరువాత ఆయన అన్నాడు, వచ్చారా నరనారాయణులారా, రండి అన్నాడు. వీళ్ళిద్దరూ దగ్గరికి వెళ్లి స్వామి పాదములకు శిరస్సు తాటించి నమస్కరించి నిలబడ్డారు. మీరు నాలోంచే ఒక అంశగా బయలుదేరి భూమండలం మీద రాక్షస సంహారం చేయడానికి నరనారాయణులుగా అవతరించారు. ఈ ఋషులు నా దగ్గరికి వచ్చి నా అంశ అయిన మీరు నిలబడి ఉండగా చూడాలి అని కోరుకున్నారు. ఇది చాలా చిత్రమైన కోరిక. ఈ కోరిక తీర్చాలి, అర్జునుడికి కలిగినటువంటి కించిత్ గర్వాన్ని అణచాలి. అందుకుని 10 మంది బ్రాహ్మణ పిల్లల్ని తీసుకొచ్చాం, ఇదిగో ఇక్కడే ఉన్నారు అని చూపించాడు. వాళ్ళ అదృష్టమేమో కానీ ఆ 10 మంది బ్రాహ్మణ పిల్లలు కూడా శ్రీమన్నారాయణుడి పాదాల దగ్గర కూర్చుని స్తోత్రాలు చేసుకుంటూ ఆయన పాదాలకి నమస్కారం చేసుకుంటూ కూర్చున్నారు. కూర్చుని ఉంటే కృష్ణార్జునులు చూసి ఆ స్వామికి నమస్కరించిన తర్వాత, మునులారా మీ కోరిక తీరిందా అన్నారు. ఎంత ఆశ్చర్యమైన కోరిక వాళ్ళది, ఎంత ఆశ్చర్యకరమైన లీల స్వామిది. అప్పుడు ఈ 10 మంది బ్రాహ్మణ కుమారుల్ని తీసుకుని కృష్ణుడి చేతికిచ్చి, ఈ పిల్లల్ని తీసుకుని నువ్వు భూమండలానికి వెళ్లి బ్రాహ్మణులకు అప్పచెప్పు. ఎవరండా పిల్లలు? ఏ మహానుభావుడి దర్శనాన్ని యోగీంద్రులైనటువంటి వారు కూడా తమ మాంసనేత్రములతో చూడలేరో అటువంటి శ్రీమన్నారాయణుణ్ణి పుట్టింది మొదలు హాయిగా ఆయన దగ్గర కూర్చుని ఆయన్ని చూస్తూ ఆయన సేవిస్తూ లక్ష్మీదేవి పెట్టిన అన్నం తింటూ ఆయనని భజించినటువంటి మహాపురుషులైన బ్రాహ్మణ పిల్లల్ని తన రథం మీద కూర్చోపెట్టుకుని తిరిగి భూమండలానికి కృష్ణ భగవానుడు తీసుకొచ్చాడు. సంక్షిప్తమైనటువంటి వివరణ మాత్రమే చేశాను. తీసుకుని వస్తే ఆనాడు అర్జునుడికి కలిగినటువంటి కించిత్ ఆవేశము తగ్గింది. నా అంత గొప్పవాడు లేడన్న భావన తగ్గింది. మనం ఒక్కొక్కసారి మనని నిరంతరము రక్షించేటటువంటి పరమేశ్వరుణ్ణి కూడా మర్చిపోయి ఆయనకన్నా నేనే గొప్పవాడినన్న భావన వచ్చేస్తే భగవంతుడికి ఉండేటటువంటి ఔదార్యం ఎటువంటిదో తెలుసా అండి? కొడుకు తండ్రి మీద అలిగి నేను అన్నం తిన్నాం అని వెళ్ళి ఓ మూల కూర్చుంటాడు. ఎందుకు అన్నం తిండు అంటే ఆయన అమ్మ కలిసి సినిమాకి వెళ్ళారు, తీసుకెళ్ళమన్నాడు. వీడు నువ్వు చదువుకో అని తండ్రి వెళ్ళిపోయాడు. వీడికి కోపం వచ్చింది, వీడు చదవలేదు సరికదా, అన్నం తినలేదు అక్క పెడితే. తండ్రి ఇంటికి వచ్చి ఏరా అలా కూర్చున్నామే అన్నాడు. అంటే మూతి ముడుచు కూర్చున్నాడు, మాట్లాడు. అప్పుడు అడిగాడు పిల్లని, ఏమేమి వీడు అలా కూర్చున్నాడు? నాన్నగారని మీరు సినిమాకి వెళ్ళినప్పటి నుంచి వాడు అన్నం తినలేదు, మేము తినేసామండి, వాడేం చదవలేదు, అలాగే కూర్చున్నాడు. ఆ మూల హఠం అన్నమాట, అలా కూర్చున్నాడు. అంటే ఇప్పుడు వాడు అలా హఠం చేసి తండ్రిని ఏమైనా చేయగలడా? తండ్రిని ఏం చేయలేడు. కానీ హఠం చేసిన వాడు ఎవరు? కొడుకు. అందుకని ఆ కొడుకుని ఏమి అహంకారం అని చెప్పి వెంటనే వాడి కంఠాన్ని ఉత్తరించేస్తాడా తండ్రి? ఉత్తరించడు. ఏదో ఆ పిల్లాడి కోపం తగ్గేంత వరకు వెళ్ళి బుజ్జగించి తీసుకొచ్చి మౌనంగా ఊరుకుని అన్నం పెట్టేసుకుని ఆ పిల్లాడికి కూడా అన్నం పెట్టమని వాడిని ఒరే రారా అన్నం తిందామంటే వాడు రాడు, నేను రాను అంటాడు. అంటే తండ్రి కూర్చుని ఎప్పుడో పొద్దున్న వెళ్ళాను ఆఫీస్కి,
చాలా అలిసిపోయాను, ఎంత ఆకలిగా ఉందో, నాకేం తెలియక తీసుకెళ్ళలేదా వీడి సినిమాకి, నిజంగా నువ్వు చూసావు కదా సినిమా ఎంత భయంకరంగా ఉందోను, అది చూస్తే వీడు భయపడతాడు జడుచుకుంటాడని తీసుకెళ్ళలేదు నేను. అయినా సరే వాడు తినకపోతే నేను తిన్నాను, నేను మా బుజ్జిగాడితో కలిసి అన్నం తింటాను అన్నాడు అనుకోండి. ఇంత మూతి అని పెట్టినవాడు అలా అలా ప్రసన్నుడైపోయి మా బాబాయ్ భయంగా ఉందన్నాను గారండి అని వచ్చి కూర్చుని అన్నం తినేస్తాడు. కృష్ణుడి ప్రతిజ్ఞ, అర్జునుడు చేసిన ప్రతిజ్ఞ కృష్ణుణ్ణి చిన్నబుచ్చేదిగా ఉంది యథార్థానికి. కానీ కృష్ణ పరమాత్మ ఔదార్యం చూడండి. అర్జున అంటే నాకన్నా గొప్పవాడు అయిపోయావా అని అడగలేదు. అడగకుండా అగ్ని ప్రవేశం చేసేంత స్థితికి వచ్చే వరకు ఊరుకున్నాడు. ఇప్పుడు ఇంకా అగ్ని ప్రవేశం దాకా వచ్చేసాడంటే పోయింది ఉన్న అహంకారం. అతిశయం పోయిన తర్వాత ఇంకా తనవాణ్ణి తాను రక్షించుకోవాలి. గబగబా పరిగెత్తుకొచ్చి రక్షించుకుని ఆ అర్జునుడికి మళ్ళీ ఇంత సత్కారాన్ని చేయించి బ్రాహ్మణ పిల్లల్ని తీసుకొచ్చి 10 మందిని బ్రాహ్మణుడికి అప్పచెప్పాడు. ఆ భగవానుణ్ణి నమ్ముకున్న వాడికి లోటేమిటండి? మనం ఒక్కసారి ఆయన్ని నమ్మి నా స్వామి ఉన్నాడు అని పూనికతో ఉంటే ఎప్పుడైనా తెలియక మన వల్ల ఏదైనా పొరపాటు జరిగినా బిడ్డడి తప్పుని తండ్రి దిద్దుకున్నట్టు ఆయనే దిద్దుకుని మనని రక్షించుకుని తన వస్తువుగా మనని మిగిల్చుకుంటాడు అని చెప్పగలిగినటువంటి ఒక పరమ పవిత్రమైనటువంటి లీల. ఇది జరిగినటువంటి కొన్ని సంవత్సరముల తరువాత ఒకనాడు బ్రహ్మాది దేవతలు కృష్ణ పరమాత్మ యొక్క మందిరానికి విచ్చేశారు. విచ్చేసి ఆయన దర్శనం చేసుకున్న తర్వాత కృష్ణుడు అడిగాడు, మీరందరూ ఇవాళ ఎందుకు వచ్చారు, ఏమిటి విశేషం, ఇంతమంది దేవతలు వచ్చారని అడిగాడు. అడిగితే వాళ్ళు అన్నారు,